అనాథ బాలుని ఆదుకునేదెవరు? అసలు ఈ వార్త చెప్పాలంటేనే మనస్సు తరుక్కుపోతుంది. మగ దిక్కులేని ఆ కుటుంబానికి దిక్కుగా భావించి ఇల్లరికం తెచ్చుకున్న అల్లుడే హంతకుడయ్యాడు. 5 ఏళ్ల క్రితం తన మామయ్యను తీవ్రంగా బాధపెట్టి దెబ్బలకు తాళలేక తలదాచుకొని అదే పాఠశాలలో మృతి చెందాడు. 2 ఏళ్ల క్రితం కట్టుకున్న భార్యను సైతం రోకలితో తలపై బాదడంతో నట్టింట్లోనే ప్రాణాలు వదిలేసింది. ఇక ఆ ఉన్న చిన్న బాలుడికి పసికందును చేరదీసి పోషిస్తున్న తన అమ్మమ్మ ఇటీవల కాలిన గాయాలతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మృతి చెందింది. ఇక చేసేదేమి లేక ఆ బాలుడు అనాథగా మిగిలాడు. అలాంటి విషాదన సంఘటన విశేషాలేమిటో ఆ గ్రామానికి వెళ్ళి స్థానికులను అడిగి తెలుసుకుందాం. నమస్తే అందరికీ. ప్రజెంట్ మనం వికారాబాద్ జిల్లా బొమ్మిడిపేట మండలం ఏర్పుమాల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఒక కుటుంబం వచ్చేసి బర్ల బుగ్గమ్మ ఒక మహిళ ఉంటుండే. ఆమెకి 2 సంతానం, 2 ఆడపిల్లలే. ఒక ఆమెని వేరే ఊరికి ఇవ్వడం జరిగింది. ఇంకో ఆమె పెంటమ్మ అని ఇక్కడనే సొంత ఇంటికి ఇల్లరికం చేసుకోవడం జరిగింది. దోమ మండలం మల్లెపల్లి గ్రామం నుంచి నర్సయ్య అనే ఒక వ్యక్తిని ఇక్కడికి ఇల్లరికం తీసుకుంది. నర్సయ్య అనే వ్యక్తి తాగిన మైకంలో గత 2 ఏళ్ల క్రితం భార్యని చిత్రహింసలు పెడుతూ రోకలి బండ తీసుకొని నెత్తి మీద కొట్టి అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. దీంతో బుగ్గమ్మ కేసు నమోదు చేయగా పోలీసులు అతన్ని జైలు పాలు చేయడం జరిగింది. సో ఇటీవలే గత 10 రోజుల కిందట ఆ పెంటమ్మకు ఒకే ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు ప్రజెంట్ ఇక్కడ ఉన్నాడు. ఆయన పేరు కూడా నరేష్. ఈయన చాలా చిన్నగా ఉన్నాడు. 5-6 సంవత్సరాలు మాత్రమే ఉంటాడు. ఇంకా ఆయన క్లియర్ గా మాట్లాడడానికి కూడా ఆయనకు కరెక్ట్ రాని పరిస్థితి ఉంది. సో ఈయన ఏం చేస్తున్నాడు అంటే, తల్లి చనిపోయిన క్రమంలో తండ్రి జైలు పాలయ్యాడు. తన అమ్మమ్మ దగ్గరనే జీవనం సాగిస్తా ఉన్నాడు. అమ్మమ్మనే బుగ్గమ్మ తన పోషణ అంతా పెనుభారమై ఆమె చూసుకుంటున్న క్రమంలో ఆమె కూడా ఇటీవలే సాయంత్రం టైంలో వంట చేసుకుంటూ పొయ్యి దగ్గర ఉన్న క్రమంలో ఆమె కూడా ప్రమాదవశాత్తు చీర అంటుకొని ఆమె కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృత్యువాత పడడం జరిగింది. తల్లి మృతి చెందింది. పోషణ చూస్తున్నటువంటి అమ్మమ్మ బుగ్గమ్మ కూడా మృతి చెందింది. తండ్రి జైలు పాలయ్యాడు. సో ఆ బుగ్గమ్మ బ్రతుకున్నప్పుడు గానే ఈమె ఇల్లు మొత్తం కూల్చేసి మొత్తం ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి తన ఉన్న 1 ఎకరా భూమిని
మార్గేజ్ చేసి వేరే వాళ్ళ దగ్గర మార్గేజ్ చేసి కొంత డబ్బు పోగు చేసుకొని ఇక్కడ ఉన్న ఇల్లుని కూల్పేసి కొత్త ఇల్లు నిర్మించుకోవాలని కూడా ఎన్నో ఆశలతో పెట్టుకుంది. ఆ ఇల్లు కూడా ఇప్పుడు బేస్మెంట్ వరకే మిగిలిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఆ పూరి గుడిసెలో ఆ పాడుపడ్డ ఇంట్లో జీవనం సాగిస్తుంటే అందులోనే వంట చేసుకుంటూ అక్కడనే చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ చనిపోయిన తర్వాత 10 రోజుల కింద చనిపోయింది ఈమె. అప్పటి నుంచి ఆ పాలుడు ఎవ్వరు లేరు. కనీసం వాళ్ళకు ఆ ప్లాన్కి మంచి బాగోగులు చూసే వాళ్ళు కూడా కరువయ్యారని కూడా చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కులస్తులు కానీ ఇంటి పక్క వాళ్ళు కానీ వాళ్ళు చేరదీసి ఈ పెద్దమ్మ ఇక్కడ ఉన్నటువంటి ఈ పెద్దమ్మ బాబుని చేరదీసింది. వాళ్ళు ఉన్నటువంటి కులస్తులు ఇంటి పక్క వాళ్ళు కూడా వాళ్ళ అన్న అని అంటున్నారు. వాళ్ళు కూడా చేరదీశారు. ప్రభుత్వం వాళ్ళని చేరదీసి వానికి మంచి భవిష్యత్తును అందించాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇంటి పక్క కులాస్తులు కానీ గ్రామస్తులు కానీ చెబుతా ఉన్నారు. సో ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఇక్కడ ఉన్నటువంటి పెద్దావిడని కనుక్కుందాం. అవ నీ పేరేం పేరు? నా పేరు బుగ్గమ్మ. బుగ్గమ్మ, ఏం జరిగింది అవ? ఎంతకు ఎట్లా జరిగింది? పిల్లాడు ఎందుకు ఇట్లా అయ్యిండు? ఎందుకు ఇట్లా అయిందంటే తల్లిని కొట్టి చంపిండు. తల్లిని కొట్టి చంపి ఎవరు కొట్టి చంపిండ్రు? తండ్రి వాళ్ళ నాయన నరసాయ కొట్టి చంపిన తర్వాత అమ్మమ్మ ఉండది. అమ్మమ్మ పేరు బుగ్గమ్మ. బుగ్గమ్మ వంట చేసింటేనే కాలింది. కాలిన తర్వాత ఇక నేను వేసుకపోయినా దాకానకు. ఏ దవాఖానకి వేసుకుపోయినావు? తాండూరు మొదలు కొడంగల్ కొండ పోయినా. పోతే కొడంగల్ కాడ ఉస్మాన్ కి తీసుకుపోమన్నారు. ఉస్మాన్ కి తీసుకుపోమంటే మా శాత సారు మేము పేదవాళ్ళం, మేము పక్కల అంటని చెప్పినాం. చెప్పితే తాండూరుకి రాసిండ్రు. తాండూరుకి తీసుకుపోయినా. తాండూరు కాడ కూడా ఉస్మాన్ కి తీసుకుపోమన్నారు. ఉస్మాన్ కి తీసుకపోతే అంటే మాకు శాత సారు మేము పోము, మాత పైసలు లేవు, మాత డబ్బులు లేవు అంటని డాక్టర్ కాళ్ళ మీద పడ్డాం. డాక్టర్ కాళ్ళ మీద పడితే డాక్టర్ ఏం చేసిందంటే, అరే వాళ్ళు కాళ్ళ మీద పడుతున్నారు, మీరు సైన్ పెడితే మేము జాయిన్ చేసుకుంటాం అన్నారు. మేము సైన్ పెట్టినాం. నా కొడుకు నేను సైన్ పెట్టి చనిపోయినా మీకేమైతుంది? మాకు కాస చిన్నమ్మ, మా చిన్నప్ప పెండ్లం. మా చిన్నప్ప పెండ్లం. అయితే మా ఇప్పుడు ఆమె చనిపోక ముందు పిల్లాన్ని చూస్తుండే కదా మొత్తం చూస్తుండే. ఈ పిల్లాని తండ్రి జైలు పాలైండు. అయితే జైలు ఆడ ఈ అప్పొచ్చిండు. చంపినాక రాలేకుండే ఈ అప్పొచ్చిండు. చంపినోడు వస్తే ఆయన ముఖం చూడమంటానని మేము అన్న నుంచి నా కొడుకు తాండూరుకి వచ్చిండు. బుగ్గమ్మ దగ్గరికి వాని ముఖం చూడమంటానని మేము వెళ్ళొచ్చినాం. నా కొడుకు నేను వాడు తెలుగోడు కూడా పోయి ఆడ అన్ని పెట్టిండు. అన్ని పెడితే వాడు చూపించిండు. బసవరాజా ఆయన ఏమైతాడు? వాడు తెలుగు వాళ్ళు, మేము మాదిగోళ్ళం. వాడు వచ్చి వాడిని తోలిండు. వాడిని తోలితే వాడు ఈడికేసుకొచ్చిండు. ఈడికేసుకొస్తే నీ ముఖం చూడమరా, నా సారి భుజం పోయినాక నీ ముఖం వెనక్కి చూస్తామంటానని మేము 10 మందిని పిలిచి మాట్లాడి వెళ్ళగొట్టినాం. ఇంతే సంగతి. తండ్రి రావద్దు, పిల్లగాని దగ్గరికే రావద్దు, పిల్లగాని దగ్గరికి రావద్దు, ఈ ఊరికి ఎందుకు ఎవరు చూస్తారు? ప్లాన్ ఇప్పుడు చిన్న ఉన్నారు కదా, ఎవరు చూసుకోవాలి? మేము చూసుకుంటాం సార్, మేము చూసుకుంటారు. కానీ తండ్రి ఇచ్చిపెట్టి అంటే తండ్రి గట్లుంటాడు. అయితే మా చెల్లెల్ని ఎట్లా చంపుతుండే? ఇప్పుడు మా చెల్లెల్ని ఎట్లా చంపుతుండే? వాడు వస్తే భూమి అమ్ముకొని పోతాడు. మరి ఆ పిల్లగాడు ఏం కావాలి? వాడు వస్తే మీరు గిట పిల్లగాడిని ఇట దోలియకుండి మీకు 10,000 నమస్కారం. వాడిని వద్దు పిల్లగాడిని వద్దుకి, వాడు వద్దు. ఎందుకంటే ఇప్పుడు మా చిన్నప్పని చంపిండు సార్, మా చెల్లెల్ని చంపిండు సార్. మరి వాడొచ్చినాక అదింత పిల్లగాని ఎక్కడ నన్ను అమ్ముకొని అదింత పోతే ఈ దీపం మునగలనా? భార్యని చంపిండు. ఈమె బుగ్గమ్మ చావుకు కూడా ఆయననే కారణం అని చెప్పేసి వీరు పలు అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ క్రమంలో మేము ఈ పిల్లగాన్ని తండ్రికి ఎట్టి పరిస్థితుల్లో అప్పగించలేదు. ప్రభుత్వ పరంగా ఈ పిల్లాన్ని ఏదైనా ఆర్థిక సాయం చేయాలి. ఎందుకంటే పిల్లాన్ని తండ్రికి అప్పగిస్తే
తండ్రి కూడా ఈ పిల్లాన్ని చంపేసి ఉన్న 1 ఎకరా భూమికి అమ్ముకొని జల్సాలు చేసి చేశారని చెప్పేసి వీళ్ళు అనుమానం అనేది వ్యక్తం చేస్తున్నారు. సుబ్బయ్య ఆ పిల్లానికి అన్ననైతే నేను మా పాలు పిల్లాడే ఆ ఓకే. పిల్ల ఆ బాబుకు అన్నను. ఇప్పుడు ఈ పిల్లానికి తండ్రి లేదు, సరిగా పోషణ చూసుకునికి ఎవరు లేరు, దిక్కుమొక్కు లేకుండా పోయింది. సో మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు పిల్లాన్ని? పిల్లాన్ని పోషించాలంటే అనుకున్నాం మేము. ఆ, ఆయన భూమి ఉంది, ఆయన ఇల్లు ఉన్న జాగా ఉమ్. ఇల్లు ఇప్పుడు కట్టి- మరి ఆ పిల్లానికి కన్న తండ్రి ఉన్నాడు కదా, ఆ తండ్రి వచ్చి నా కొడుకుని నేను తీసుకుపోతా, నా కొడుకుని నేనే పెంచుకుంటా అంటే మీరేం చేస్తారు మరి? మేమేం చేస్తాం సార్, పెంచుకుంటామంటే పంపిస్తారా తండ్రి వెనుక? పంపించాం. వానికి అపాయమే, ఉమ్, వాడిని కూడా చంపి భూమి అమ్ముకొని పోతాడు. మరి ఉమ్. పంపం, మరి పిల్లాని పరిస్థితి ఏంది? మేము చూసుకుంటాం సార్. ఉమ్. ఆ పిల్లాని కూడా మా చిన్నమని చంపినట్ల ఆయన కూడా చంపుతాడు. ఉమ్.